చాలా మంది బలవంతంగా అబ్బాయిలకి పెళ్లి చేస్తే అన్ని తీరిపోతాయని చెప్పి పెళ్లి చేస్తారు. గాడ్ అది ఎంత నాకు ఇప్పటికీ అనిపిస్తుందండి. మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ట్రాన్స్ అంటే ఇది వీళ్ళే ఉండరు, లైక్ ఎల్జిబిటీకి ఉంటారు కదా, వీళ్ళందరూ అంటే ఉంటారు పీపుల్ హు ఆర్ గే, గే. హూ ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ మెన్, ఓరియంటెడ్ ఎగ్జాక్ట్లీ టువర్డ్స్ నాకు మెన్. వాళ్ళు జెండర్ చేంజ్ చేయకపోయినా వాళ్ళ ఓరియంటేషన్ సేమ్ సెక్స్ వైపు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నాకు నిన్న కూడా ఒక పర్సన్ అడిగారు అనమాట నా ఇన్స్టాగ్రామ్లో, లైక్ బలవంతంగా నాకు మా పేరెంట్స్ ఒక సంబంధం చూశారు అండ్ లైక్ హీ హ్యాస్ సమ్ ఎంగేజ్మెంట్. నాకైతే ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టువర్డ్స్ విమెన్, వాట్ యూ సజెస్ట్ అని. చాలా రాంగ్. అంటే వాళ్ళు ఫ్యామిలీకి భయపడు, లేకపోతే సొసైటీకి భయపడు. ఇంకొక ఆడపిల్ల లైఫ్ కూడా ఎగ్జాక్ట్లీ తనని తను మోసం చేసుకొని ఇంకొక ఆడపిల్ల లైఫ్ పాడు చేస్తున్నాడు. హీ కెనాట్ గివ్ హిస్ 100%. తను అబ్బాయి కాదు కదా అంటే హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ విమెన్. అలాంటప్పుడు తనను తను మోసం చేసుకొని ఇట్స్ జస్ట్ బికాస్ తనకి సొసైటీకి కానీ లేదంటే ఫ్యామిలీకి మొహం చూపి లైక్ అంత ధైర్యం లేకుండా ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తున్నాడు. అండ్ ఒకవేళ నిజంగా కూడా ముందుకు తీసుకెళ్ళి ఫ్యామిలీ థింగ్ ఏదైతే ముందుకు తీసుకెళ్తా అంటే అది లేదు. ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ మై కమ్యూనిటీ మెంబర్స్ పెళ్లి చేసుకుంటారు, కపుల్ ఆఫ్ ఇయర్స్ లోపు సంహౌ తెలిసిపోతుందండి. ఎంతసేపు దాగుతుంది చెప్పండి? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో ఎన్ని రోజులు దాగుతుంది? ఏది దాగుతుంది? ఎప్పుడో అప్పుడు డెఫినెట్ గా బయటపడుతుంది. అంటే అప్పుడు ఇంకా ఎక్కువ పరుగు పోయినట్టే కదా. పరుగు పోతుంది, హ్యాపీనెస్ పోతుంది, ఎవ్రీథింగ్ లైఫ్ ఈస్ కొలాప్స్ ఫర్ బోత్. సో ఇది గ్రహించాలి. ఇది గ్రహించకుండా చాలా మంది ఇప్పుడు కొంచెం ఐ థింక్ అవేర్నెస్ వస్తుంది. ఐ థింక్ అట్లీస్ట్ మ్యారేజ్ ఫోర్స్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కొద్దిగా మార్పు వస్తుంది. మ్యారేజ్ ఫోర్స్ చేయట్లేదు అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ అండి అది, మేబీ 10%. ఎందుకంటే నేను కమ్యూనిటీని దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి చాలా షాకింగ్ ఉంటుంది. ఓన్లీ 10% వాళ్ళు మాత్రమే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, లేకపోతే యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కానీ మిగతా లైక్ ఇలాంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, లైక్ దో ట్రాన్స్ కాకపోయినా కమ్యూనిటీ గేకి సంబంధించిన వీళ్ళైతే ఉంటారో, దే ఆర్ గెటింగ్ మ్యారీడ్, ఇంకో ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చాలా బాధ వేస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ మన ఇంట్లో ఆడపిల్లలు కనుక వస్తే కనుక అప్పుడు తెలుస్తుంది. అవును. అండ్ లైక్ పేరెంట్స్ కూడా నిజంగా ఇటువంటి లైక్ ఇటువంటి సంబంధమే మన ఇంట్లో ఆడపిల్లకి వస్తుంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారండి మీరు? అదే కదా, అంతే కదా. అది గ్రహించాలి, అకౌంటబిలిటీ ఉండాలి. బట్ ఓవరాల్గా మీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంతా ఎంతకాలం పట్టింది శుభలక్ష్మి? అయితే ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే నాకు ముందు నుంచి కూడా నాకు ఇది చెప్పాను కదా, నేను ముందే ట్రాన్స్ఫార్మ్ అయిపోతే కనుక నా కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కష్టము అని నాకు ఎందుకు అనిపించింది. బికాజ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ విత్ మై ఎంప్లాయీస్ కానీ నా వెండర్స్ వీళ్ళందరితో తిరగాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్ టైం ఇట్స్ బీ లైక్ 5 years నేను స్టార్ట్ చేసి కాదంబరి స్టార్ట్ చేసి. ఆ పర్టికులర్ టైంలో ఐ వాజ్ ద ఓన్లీ ఎంప్లాయీ, నేను ఒకదాన్నే స్టార్ట్ చేసుకున్నాను. సో ముందే ట్రాన్స్ఫార్మ్ అయిపోతే కనుక కష్టం అవుతుంది. సో నా బిజినెస్ ఏదైతుందో నాది ఏదైతుందో అది టోటల్గా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత దెన్ ఐ థాట్ ఆఫ్ లైక్ ఐ ప్లాన్ ఫర్ మై ట్రాన్స్ఫర్మేషన్ అని అప్పుడు అనుకున్నాను. అండ్ దెర్ వాజ్ ఏ పాయింట్, ఓకే ఇప్పుడు నిలకడగా ఉండింది. దెన్ ఐ థాట్ ఆఫ్ లైక్ ఓకే. సో అక్కడి నుంచి మీరు డిస్కవర్డ్ యువర్ సెల్ఫ్, బోల్డ్గా నిలబడ్డారు. మాటలు పడి ఉంటారు కదా, చాలా మాటలు పడుంటాను అంటే తక్కువే అండి. ఎందుకంటే నేను నా ట్రాన్స్ఫర్మేషన్ ముందు వరకు కూడా నేను చాలా తక్కువ మందికి మాత్రమే లైక్ ఐడెంటిఫై అయ్యాను. అండ్ నాకు నేను వేరే వాళ్ళ చేత మాట్లాడిపించుకోవడం ఇష్టం లేక నేను చాలా లైక్ తెలియని వయసులో అంటే 12 years 13 yearsలో ఉంటే అప్పుడు మనకు తెలియక బిహేవ్ చేస్తాం, ఆడపిల్ల బిహేవ్ చేస్తాం. కానీ కంట్రోల్ చేసుకునేదాన్ని నేను నలుగురికి తెలియకుండా. సో లైక్ ఆ డిస్క్రిమినేషన్ అంతా తీసుకునే అంత స్ట్రాంగ్ కాకుండా అప్పుడు నాకు. సో ఒక పాయింట్ వరకు కూడా లైక్ ఐ కంట్రోల్డ్ మై సెల్ఫ్ అండ్ నలుగురికి తెలియకుండానే ఐ మేనేజ్డ్. అండ్ ఎప్పుడైతే ఐ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ ఈస్ ద టైమ్ అనుకున్నప్పుడు ఐ ఓపెన్ టు మై ఎంప్లాయీస్ అండ్ ఎవ్రీథింగ్. ఈ ఇంజనీరింగ్ చదివి బొటిక్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? బేసిక్గా ఆడపిల్ల మనస్తత్వం ఉన్న నాకు మా ఇంట్లో ఒక మెషిన్ ఉండేదండి, అది మా అమ్మది, పెళ్ళప్పుడు ఇచ్చానంట. సో మా మమ్మీ స్టిచ్ చేసేదనమాట. లైక్ మా మమ్మీకి చాలా లైక్ చిన్నపిల్లాడు, అందులోనూ లైక్ ఐఎమ్ ద థర్డ్ వన్, ఐఎమ్ ద యంగెస్ట్ వన్. అందులో నాకు ఆడపిల్ల మనస్తత్వం ఉంది కాబట్టి మమ్మీతో చాలా దగ్గరగా ఉండేదాన్ని నేను. సో మమ్మీ స్టిచ్ చేసుకుంటే లైక్ షీ యూస్ టు స్టిచ్ హర్ సెల్ఫ్, అక్కకి తను స్టిచ్ చేస్తుంటే అక్కడే కూర్చొని కట్ చేయడము చిన్న అది ఇంట్రెస్ట్ ఉండింది నాకు. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మా అక్క కూడా లైక్ షీ వాజ్ సో మచ్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ క్లోతింగ్ అనమాట. బట్ బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడైతే ఈ ఫ్యాషన్ అంటే ఇంత ముందుకు వెళ్ళింది, కానీ బ్యాక్ ఇన్ ఒక 10-15 years బ్యాక్
అప్పుడు నేను చాలా చిన్న ఏజ్. అప్పుడు అక్కకి అంత తనకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డ్యూ టు ఫ్యామిలీ రీజన్స్ అండ్ ఆల్ థింగ్స్ షీ టుక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ షీ సక్సీడెడ్ ఇన్ దట్. దో తనకి ఇటువైపు ఇంట్రెస్ట్ ఉన్నా, కానీ తనతో షాపింగ్కి వెళ్ళినప్పుడు అదంతా చూసినప్పుడు వాజ్ వెరీ లైక్ ఆ బట్టలు కలర్స్ అవన్నీ చూసి చాలా ఫ్యాసినేట్ అయ్యాను నేను. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి నాకు చాలా స్ట్రాంగ్గా ఉండింది, డెఫినెట్గా నేను ఫ్యాషన్ డిజైనరే అవ్వాలి, ఆ బట్టలు వీటితోనే నా ప్రపంచాన్ని ఊహించుకున్నాను. కానీ బ్యాక్ దెన్ ఆల్సో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకోవడం అంత ఈజీ కాదు. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఎక్స్పెన్సివ్, బ్యాక్ దెన్ అప్పుడు కూడా చాలా ఎక్స్పెన్సివ్. లైక్ సమ్వేర్ అరౌండ్ 18 lakhs అట్లా ఉండిందనమాట అప్పుడు కూడా. అండ్ లైక్ వీ కుడెంట్ అఫోర్డ్ దాట్. సెకండ్ థింగ్ వచ్చేసి అబ్బాయిలని ఫ్యాషన్ టెక్నాలజీ చదివించే రోజులు కాదు, ఇప్పుడు కూడా చాలా తక్కువే చదివిస్తారేమో. ప్రాపర్ ప్రొఫెషన్ అంటే ఏ ఇంజనీరింగో లేదంటే మెడిసినో ఇంకోటో అనుకుంటారు, కానీ లైక్ ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకునే అబ్బాయిలు చాలా తక్కువ ఇప్పుడు కూడా. అప్పుడు అసలే లేదు. సో ఇంకా నాకు అంత గట్టిగా నేను చెప్పలేకపోయాను కూడా ఇంట్లో, లేదు డెఫినెట్గా నేను ఇదే చదువుకుంటాను అని కూడా నేను చెప్పలేకపోయాను. సో సమ్హౌ ఇంకా లైక్ మా అక్క చెప్పింది, నువ్వు ఈ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకో, ఇది చదువుకో అని. తను చెప్పినట్టుగానే నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను అదే చదువుకున్నాను. అండ్ అక్కడితో అయిపోయింది. చదువుకోవడం వరకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత లైక్ ఐ డిడెంట్ అపియర్డ్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూస్. ఎందుకంటే చదువుకోవడం తెలుసు కానీ నీకు టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా నేను వెళ్ళాను. సో ఇంకా ఆ తర్వాత నేను ఒక్కదాన్నే, ఇట్స్ బీన్ లైక్ బ్యాక్ ఇన్ 2017 అనుకుంటా, ఒక్కదాన్నే ఒక చిన్న షట్టర్ లైక్ 600 SFT ఉంటుంది. నేను అప్పుడు బై దాట్ టైం నాకు ఇంటర్మీడియట్లో అవగాహన ఉంది, నేను ఇదే ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలని. అండ్ ఈ 4 yearsలో నేను లైక్ నా క్లాస్ రూమ్లో కూర్చున్నా కూడా సార్ చెప్పేదేమో ఫ్లూయిడ్ మెకానిక్స్, నాకు అదేం ఎక్కదు. ఇలా కూర్చొని దానికి అలా చేస్తే అలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా, ఈ కలర్స్ యూజ్ చేస్తే ఇలా ఉంటుంది, నేను క్లాస్లో కూర్చొని ఇది ఆలోచించుకునేదాన్ని. దీంతో పాటు ఇప్పుడు ఇంత యూట్యూబ్లో ఏదైనా నేర్పించేస్తున్నారు, ప్రతిదీ నేర్పించేస్తున్నారు. అప్పుడు అంత లేకుండేది, ఏది మనం ఏది సర్చ్ చేసినా కూడా అంత ఇన్ఫర్మేషన్ రాకుండింది. బట్ దెర్ వర్ బ్లాగ్స్ ఉంటాయి అనమాట. సో ఆ బ్లాగ్స్ని అర్థం చేసుకొని కట్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఐ యూస్ టు గెట్ దన్ అవుట్పుట్. అప్పట్లో ఇదంతా ప్రాసెస్ నా బీటెక్లో జరిగింది. చదువుకునేది బీటెక్ అయినా కూడా ఇంటికి వచ్చి ఈ పనులు చేసేదాన్ని. సో బీటెక్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ ఏ స్మాల్ స్టోర్ అనమాట. స్టోర్ కాదు, ఇట్స్ అప్పట్లో ఇంకా నన్ను అడిగితే అది ఒక టైలర్ షాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఐ వాజ్ ద ఓన్లీ ఎంప్లాయ్ బై దెన్. ఒకదాన్ని కట్ చేసుకునేదాన్ని, ఒకదాన్ని కుట్టుకునేదాన్ని, ఒకదాన్ని షాపింగ్కి వెళ్ళేదాన్ని, ఒకదాన్ని ఆర్డర్స్ తీసుకునేదాన్ని, ఎవ్రీథింగ్. సో మెల్లిమెల్లిగా బ్యాక్ ఇన్ 2018 ఐ వాజ్ ఇన్ టు ఆన్లైన్ అనమాట. అండ్ వచ్చిన కొన్ని రోజులకే ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్. కాదంబరి కదా? కాదంబరి స్టూడియో అని పెట్టారు. ఇప్పుడు ఏంటి మీరు యూటేక్ రెడీమేడ్ ఇస్తారా లేకపోతే ఆర్డర్స్ తీసుకుంటారా? ఎలా? వీఆర్ ఇన్ టు డిజైన్ వేర్ అండి. సో వీ డిజైన్ ఫ్యూ అంటే ఎవ్రీ చేస్తాము అండ్ ఆ పర్టికులర్ వీ పోస్ట్ చేస్తే వీ గెట్ ఆర్డర్స్ ఇన్ దాట్ వే. ఓకే. సో వీ డూ అంటే దాని ప్రకారం కస్టమైజ్డ్ ఆర్డర్స్ కూడా చేస్తారు. కస్టమైజ్ కూడా చేస్తాము. అండ్ ఒక 2 years బ్యాక్ వీఆర్ ఇన్ టు మెన్ ఆల్సో. సో లైక్ ఇప్పుడు ఏంటంటే లైక్ కాంబినేషన్ మ్యాచింగ్ ఇదంతా జరుగుతుంది కదా. సో మెనీ ఆఫ్ అవర్ క్లయింట్స్ ఆస్క్ లైక్ మెన్స్ వేర్ కూడా చేస్తారు. సో అయితే ఇప్పుడు హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? ఇప్పుడు అంటే మీరు ఎలా నార్మలీ వాట్స్ యువర్ నార్మల్ డే లైక్? నార్మల్ డే లైక్ ఇప్పుడు ఇంకా సెల్ఫ్ కాన్షియస్గా ఉంటారా? అస్సలు లేదా? నో అస్సలు లేదు కదా. ఎందుకంటే నా ఫ్యామిలీ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం నేను స్పెండ్ చేసేది నా ఎంప్లాయీస్ తోటి. అండ్ వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారు. అంటే వీ కెనాట్ సే ఈవెన్ ఎంప్లాయీస్ అయినా కూడా బాగా ట్రీట్ చేయాలి, బికాస్ వాళ్ళు నాకు పని చేసి పెడుతున్నారు, నేను వాళ్ళకి సాలరీస్ ఇస్తున్నాము అట్లా అని చెప్పేసి వాళ్ళు నన్ను బాగా ట్రీట్ చేయాలని లేదు. లైక్ నార్మల్గా చేసినా కూడా దట్ వుడ్ బి ఫైన్. బట్ అలా కాదు, నన్ను చాలా ప్రీషియస్గా చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా చూసుకుంటారు. అండ్ ఐ ఫీల్ లైక్ ముందు నుంచి బాగా చూస్తారని ఎందుకు చెప్తానంటే వీ ఆల్ టుగెదర్ లైక్ వర్క్ లైక్ ఏ ఫ్యామిలీ. సో అక్కడే నేను నా ఎంప్లాయీస్తో ఉన్నప్పుడు ఐ ఫీల్ లైక్ సెల్ఫ్ కాన్షియస్గా ఏం ఫీల్ అను లైక్. సో ఎంత మీరు కోర్స్ ఎంత ఎమాన్సిపేటెడ్గా ఎంత ఇండిపెండెంట్గా ఆలోచించే మహిళ అయినా కూడా ఒక పాయింట్ అయ్యాక ఐ వాంట్ టు సెటిల్ డౌన్, ఐ నీడ్ అ మ్యాన్ ఇన్ మై లైఫ్ అని వస్తుంది అనిపిస్తుంది. సో ఎప్పుడైనా వచ్చింది ఆలోచన? హౌ డూ యూ నార్మలీ అంటే థింక్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ లైఫ్? అంటే బికాజ్ మీరు ఇప్పుడున్న సొసైటీలో మీరు తీసుకున్న డెసిషన్ 100% ఎ వెరీ బోల్డ్ చాయిస్. నా జీవితం నాది, నా శరీరం నాది, నా ఆలోచనలు నావి, ఐ విల్ చూస్ టు బీ వాట్ ఐ యామ్ అని అనుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి ఆన్ ద పర్సనల్ ఫ్రంట్? అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఐ వాజ్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ అ మ్యాన్
ఓకే. ఫర్ లైక్ లాంగ్ 6 years, ఒక 6 years పాటు ఉన్నాను. అండ్ వీ గాట్ లైక్ బ్రేకప్ ఒక 2 years బ్యాక్ అయిపోయింది. బట్ ఐ పర్సనలీ ఫీల్ లైక్ అదంతా జరిగిన తర్వాత ఐ డోంట్ బ్లేమ్ దాట్ పర్సన్. ఇద్దరు మంచి మనుషుల వ్యక్తుల మధ్య కూడా కొన్నిసార్లు రిలేషన్షిప్ వర్క్ అవ్వకపోవచ్చు. లైక్ ఇద్దరులో ఎవరో ఒకరు మిస్టేక్ అనడానికి లేదు. సమ్ టైమ్స్ లైక్ ఆ రిలేషన్షిప్లో సోల్ లేకపోతే వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అండ్ నాకు ఈ ఎట్ దిస్ పర్టికులర్ టైం అప్పటి నుంచి ఇప్పటికి అనిపించేది ఏంటంటే లైక్ ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో కూడా నేను ఉండలేకపోయాను అంటే సమ్హౌ ఐఎమ్ నాట్ రిలేషన్షిప్స్కి నా మైండ్ సెట్ అంతా సూటబుల్ కాదేమో అని అర్థం చేసుకున్నారు. తొందరగా అంటే చాలా మందికి అవగాహన ఉండదు. వి ఆల్వేస్ బ్లేమ్ ది అదర్ పర్సన్ అనుకుంటారు. అంటే వాళ్ళదే తప్పని అనుకుంటారు చాలా మంది. బికాస్ నాకు చాలా తొందరగా కోపం వస్తుంది. ఐఎమ్ వెరీ అగ్రెసివ్ పర్సన్. తొందరగా కోపం వచ్చే వాళ్ళకు తొందరగా పోతుంది అంటారు, కానీ నాకు అలాగ వచ్చిన కోపానికి ఆన్సర్ నాకు అవతల పర్సన్ దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా ఐ బిహేవ్ ఇన్ దట్ స్టబ్బర్న్ వే. అండ్ నా కోపానికి చాలా ప్రాపర్ రీజన్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి కాదు, అవతల పర్సన్ హానెస్ట్గా ఉండాలి. లైక్ ఫ్యూ అదర్ ఉన్నాయన్నమాట. మేబీ కొంతమంది రిలేషన్షిప్లో అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటారు. బ్యాక్ దెన్ నాకు అడ్జస్ట్ అయ్యే బిహేవియర్ లేకుండింది. మేబీ ఫ్యూచర్లో వెళ్తే కూడా ఆ పర్టికులర్ పర్సన్తో అంటే రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో అంత తొందరగా అడ్జస్ట్ అవ్వనేమో. మిగతా విషయాలు అన్నిట్లో కూడా లైక్ చాలా బ్రాడ్ మైండెడ్గా ఇట్లా ఆలోచిస్తాను. రిలేషన్షిప్కి వచ్చేసరికి కొంచెం అసలు ఎలా కలిసారు? మీ బాయ్ ఫ్రెండ్ అనొచ్చా? we met through some like dating how app. did he respond to your story of transformation? It's like he's also into community ante like back then I'm not a trans woman. I was a like boy or gay or whatever, so we were like on the same phase. Maybe he's also part of the community, obviously. Not trans community. Not trans community, but he was LGBTQ లో ఉన్నారు యాక్టివ్గా. ఓకే. సో అండ్ తనతో రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాతే ఐ అండర్గాన్ దిస్ హోల్ ట్రాన్స్ఫర్మేషన్. సో అండ్ ఒకవేళ నాకు తెలిసినంత వరకు తను కూడా నన్ను అబ్బాయిగానో లేకపోతే అమ్మాయిగానో కాదు, హీ లవ్డ్ మీ. లైక్ నన్ను నాలాగే లవ్ చేశారు. ఒకవేళ బ్రేకప్ అవ్వకపోయినా హీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ. ట్రాన్స్ ఉమెన్ అయినా కూడా హీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ. అది బట్ మీరు బ్రేక్ చేసుకున్నారు అంటే మీకు సరిగ్గా అనిపించలేదు, సెట్ అవ్వలేదు. ఇద్దరికి సెట్ కాలేదు. వెల్, చాలా పర్సనల్ విషయం అయినా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే దిస్ ఇస్ మెయిన్లీ టు అండర్స్టాండ్ మీ మైండ్ సెట్ ఎలా మారుతూ వచ్చింది కాలక్రమంలో అని, ప్రయారిటీస్ పరంగా. బికాజ్ అందరికీ ఒక పాయింట్ ఆఫ్ అరైవల్ ఉంటుంది కదా సుబ్బలక్ష్మి. బికాజ్ చూడండి, చాలామందికి చదువుకోవడం, చాలామందికి ఇంకేంటి నేనేం అవుదాం అనుకుంటున్నాను, ఒక పైలట్ అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అలా మీరు అవుదాం అనుకున్న అల్టిమేట్ పాసిబిలిటీ మీరు ఫండమెంటల్ షిఫ్టే చేసేసారు. అంటే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ పీక్ ఆఫ్ ఎనీథింగ్ ఎనీబడి కెన్ ఎక్స్పీరియన్స్. అంతకంటే పెద్ద చేంజ్ ఎవరికి అవ్వదు లైఫ్లో. అది అయ్యాక మీ మైండ్ సెట్ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు రోజు అందరికీ ఉండేవేంటి? సంపాదించాలి, బట్టలు కొనుక్కోవాలి, మంచి ఫుడ్ తినాలి, ట్రావెల్ చేయాలి, ఇవే ఉంటాయి. సో మీకు అలాగే ఉన్నాయా, లేక ఇంకా యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్? నా ప్రయారిటీస్ వచ్చేసి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నా బిజినెస్ అండి. సో దాని గురించి మాత్రం ఎక్కువ ఆలోచిస్తాను నేను. బికాస్ ఎంత ఎర్న్ చేయాలని కాదు, ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ మోర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. దాట్స్ హౌ హ్యాపీనెస్. లైక్ నాకు అది బాగా అనిపిస్తుంది. సో నాకు అట్లా ఫ్యామిలీని పెంచుకున్నట్టుగా అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మై ప్రయారిటీ ఈజ్ ఆల్ అబౌట్ మై స్టోర్, మై బిజినెస్, క్లోతింగ్, చుట్టూ అందమైన బట్టలు ఉండడము, ఇదే. ఇంతకు మించి ఎక్కువ ఉండదు నాకు. అండ్ మంచి హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేయడం, బట్టలు చుట్టూ ఉండడం చాలా ఒక కంఫర్టింగ్ ఫీలింగ్. అందులో అమ్మాయిలకైతే అసలు అది కరెక్ట్. సో ట్రూ. సో అండ్ అందమైన బట్టలు వేసుకోవడం, అందంగా కనిపించడము. సో ఎన్ని చీరలు ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర చెప్తాను మీరు నమ్ముతారో లేదో, 10 చీరలు ఉంటాయి. అంతేనా? ఎందుకంటే వియర్డ్గా ఉంటుంది. మోస్ట్లీ కట్టిన చీర నేను మళ్ళీ కట్టుకోను. సో ఐ గివ్ టు మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ మై కమ్యూనిటీ. సో దాట్స్ హౌ. నాకు ఇంకా నెక్స్ట్ రాబోయే ఒక 1 month కావాల్సిన చీరలు మాత్రమే నా వార్డ్రోబ్లో ఉంటాయి. అంటే శారీస్ లైక్ రెగ్యులర్ వేర్ కాదు, డైలీ బేసిస్లో నేను శారీస్ కట్టుకోను కాబట్టి. మిగతావన్నీ కట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఐ ప్రిఫర్ లైక్ డిజైనర్ వేర్ కాబట్టి మ్యాక్సిమం ఒక 10-15 ఉంటాయి. అండ్ అందులో ఆ 10-15 కూడా ఇంకా లైక్ నా స్పెషల్ అకేషన్స్లో నేను లైక్ ఎవరికి ఇవ్వను అనుకున్నవి మాత్రమే ఉంటాయి. ఇంకా మిగతా వార్డ్రోబ్ అంతా చేంజ్ అవుతూనే ఉంటుంది. మీ గ్రోత్ చూసి అక్క ఏమంటారు ఇప్పుడు? దిస్ ఈజ్ అ బిట్ సెన్సిటివ్ థింగ్. ఎంత ఎదిగినా కూడా తను ఇప్పటికీ నన్ను తమ్ముడిలాగే చూస్తుంది. నేను తమ్ముడిలాగే ఉంటాను, ఎందుకంటే ఐ హ్యావ్ టు గివ్ దట్ హోప్. షీ ఈజ్ అ బిట్ సెన్సిటివ్ పర్సన్ అనమాట. స్ట్రాంగ్, తను చాలా స్ట్రాంగ్. బికాస్ తన గురించి పర్టికులర్గా చెప్పాలి,
మేబీ తనలాంటి సిస్టర్ నాకు ఉండకపోయి ఉంటే కనుక ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ లైక్ మిగతా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లయితే ఉన్నారో వాళ్ళ అయిపోయి ఉండేదాన్నేమో, దారి తప్పేవారంట. దారి తప్పేదాన్ని. ఎందుకంటే తనని చూస్తూ పెరిగాను అనమాట, తనని రెప్లికేట్ చేస్తూ పెరిగాను నేను. తనలాగా మాట్లాడేదాన్ని, తనలాగా డ్రెస్ చేసుకునేదాన్ని. సో షీఈస్ వెరీ స్ట్రాంగ్ విమెన్, ఎటువంటి సిచ్యువేషన్స్కి భయపడదు. సో తన్ని చూస్తూ పెరిగాను. సో ఇట్లా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, కమాండింగ్గా ఉండాలి, ఇవన్నీ చూస్తూ పెరిగాను కాబట్టి నన్ను నేను ఎప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్లో ఊహించుకోలేదు. అండ్ నేను చిన్నగా ఉన్నప్పుడు నా క్లాస్మేట్స్ లేకపోతే వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సిస్టర్స్కి భయపడేవాళ్ళు కాదు, లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అప్పుడు నేను అనుకునేదాన్ని మా అక్క కూడా వీళ్ళలాగా ఉండొచ్చు కదా, ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా, అంటే లైక్ లైక్ ఓవర్ ఫ్రెండ్లీ వాళ్ళు అలా ఉండొచ్చు కదా, తను ఎందుకు ఇంత లైక్ చెప్తే వియర్గా ఉంటుంది. తను ఆల్మోస్ట్ ఎలా అంటే అంతలేని కథలు జయప్రద గారు ఉంటారు కదా, అలాంటి టైప్ అనమాట. వెరీ రెస్పాన్సిబుల్. సో దాట్ ఈస్ వై ద రీజన్ ఐ హావ్ బీన్ సేయింగ్ లైక్ షీ ఈస్ మై ఫాదర్ ఫిగర్ అని సో చెప్పి. మరి వై డు యు సే తను యువర్ లైక్ బ్రదర్ టు హర్ అని, తమ్ముళ్ళలాగే అని యాక్సెప్ట్ చేయలేదని ఆ పాయింట్ ఆఫ్ నుంచా, లేక? అంటే నేను ఎంత చేంజ్ అయినా కూడా తన దృష్టిలో నేను తమ్ముడే. అంటే అది ఎలా బయటపడుతుంది? అది ఎలా బయటపడుతుంది అంటే తను క్లియర్గా చెప్తుంది, నేను మిగతా విషయాల్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఏదున్నా కూడా ఈ విషయం యాక్సెప్ట్ చేయడం నా వల్ల కాదు. మేబీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా నేను అంత స్ట్రాంగ్ కాదు. సో దిస్ ఈస్ హర్ పాయింట్. మిగతా అన్ని విషయాలు నో, ఐ యాక్సెప్టెడ్. ఐఎమ్ హర్ బ్రదర్, బయాలజికలీ ఐఎమ్ హర్ బ్రదర్. కొన్ని యాక్సెప్ట్ చేయాలండి, ఇంకా లేదు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే దట్ డజంట్ వర్క్. సో వాట్స్ రాంగ్?